పర్ఫెక్ట్ చేసుకోవాలి. షూర్. సో అయితే స్టాక్ మార్కెట్స్ పరిస్థితి గురించి వద్దాం మనం. జనరల్గా స్టాక్ మార్కెట్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే, సో మొన్నటిదాకా బేర్ సిచ్యువేషన్ ఉంది, ఆ తర్వాత ఒక్కసారిగా బుల్ రంకలేసింది అన్నాం, అండ్ మళ్ళీ ఇప్పుడు బేర్ సిచ్యువేషన్ ఉంది. సో క్రాష్ అవుతోంది, స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతున్నాయి. సో రిస్క్ ఎక్కువగా ఉన్నాయి, టారిఫ్లో అంటున్నారు. సో ఏవేవో అంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ టైంలో అసలు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇన్వెస్ట్ చేయమని చెప్తారా, లేదు రిస్క్ మేనేజ్మెంట్ ఉంది కొంచెం హోల్డ్ అవ్వండి అని చెప్తారా, ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వర్డింగ్ అనేది కొంచెం రాంగ్గా యూజ్ చేస్తున్నారు చాలామంది. క్రాష్ అంటున్నారు, లేకపోతే ఫాల్ అంటున్నారు, బేర్ మార్కెట్ అంటున్నారు. అసలు ఎంత పర్సంటేజ్ పడితే బేర్ మార్కెట్ అనాలి, ఎంత పడితే క్రాష్ అనాలి, ఎప్పుడు మనం రెసిషన్ అనాలి? సో వీటికన్నిటికీ కూడా ఒక పర్సంటేజ్, ఒక 10% ఫాల్ అయితే అలా అంటాము, 20% ఫాల్ అయితే బేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయామంటాము. సో ఇలా 10%, 20%ని అలా మనం చూసుకోవాలండి. బట్ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కామన్ అండి. ఈ రోజు వచ్చింది కాదు ఇది. 10% ఫాల్ అనేది, 15% ఫాల్ అనేది, 10% ఫాల్ అనేది ఎవ్రీ 4 yearsకి వస్తుందండి. దిస్ ఇస్ కామన్ ఫర్ స్టాక్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చారంటేనే మీరు ప్రిపేర్ అయ్యి రండి. ఇక్కడ ఫాల్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ లైక్ గోల్డ్ అండి. ఇప్పుడు గోల్డ్ ఏంటి, ఎప్పుడు పైకి వెళ్ళడమే కానీ మీకు అంత క్రాష్ కనిపించదు, అంత వెనక్కి రాదు, తగ్గినా కొంచెం పర్సంటేజ్, 1%, 2%. బట్ ఇక్కడ అలా కాదు కదండి. స్టాక్ మార్కెట్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెండెన్సీ, ఇంత వాల్టిలిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా కామన్ అని మీరు అండర్స్టాండ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఎలా చేస్తే, ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తే మనము వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అందుకని పర్సనల్ ఫైనాన్సెస్లోనే పర్సనలైజ్డ్ అంటే 80% పర్సనలైజ్డ్ అండి. 20% మాత్రమే ఈ ఆల్గోరిథం, ఏదైతే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, షార్ప్ రేషియో, బీటా, ఏవైతే CAGR, ఇవన్నీ ఏదైతే టెర్మినాలజీ ఉందో, దిస్ ఇస్ మ్యాటర్ ఫర్ ఓన్లీ 20%. బట్ రెస్ట్ ఆఫ్ ది 80% ఈజ్ యూ, దట్ ఈజ్ పర్సనలైజ్డ్. మనకి ఏది బెటర్ అవుతుంది, మనకి మన సిచ్యువేషన్కి, మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి, మీ ఆబ్జెక్టివ్కి, మీ టైం హారిజన్కి, మీ దగ్గర ఉన్న ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి, ఇన్కమ్ ఫ్లోకి ఏది సెట్ అవుతుంది అనేది ఒక పర్సనలైజ్డ్ అప్రోచ్ అనేది పెట్టుకోవాలి. వి షుడ్ నాట్ ఫాలో ద ఫోమో లాగా అందరూ వెళ్తున్నారని మీరు కూడా గుంపులో గోవిందం లాగా అలాగా ఆబ్వియస్లీ బ్లైండ్ గా అది అందరూ వెళ్తున్నారు, అందరూ ప్లాట్ కొంటున్నారు, నేను కొనాలి, అందరూ ఇల్లు కొంటున్నారు, నేను కొనాలి, అందరూ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టేస్తున్నారు, నేను పెట్టేయాలి. ఇలాంటి టెండెన్సీ అయితే తగ్గించుకోవాలండి. తగ్గించుకొని మీకు ఏది, మీ సిచ్యువేషన్కి ఏది సెట్ అవుతుంది అనేది ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ మా దగ్గర కానీ వస్తే ముందు మేము వాళ్ళని అనాలిసిస్ చేస్తాం. అంటే ఇప్పుడు అంతా ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓన్లీ రిటర్న్స్ కాదండి. రిటర్న్స్ చుట్టూ తిరగకూడదు. ఇట్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంతేగాని అదే మెయిన్ కాదు. ఇందులో లిక్విడిటీ ఉంటుంది, ఇందులో రిస్క్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి, సేఫ్టీ ఉంటుంది, డైవర్సిఫికేషన్ ఉంటుంది, చాలా మనకి ట్యాక్సెస్ ఉంటాయి. ఇలాంటివి అన్నీ అర్థం చేసుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్కి ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు? లంసమ్గా చేస్తారా, ఎవ్రీ మంత్ చేస్తారా? కొంతమందికి ఎవ్రీ మంత్ కుదరదు కదండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రకంగా ఇన్కమ్ ఉండేటప్పుడు నేను 20,000 ఎవ్రీ మంత్ చేయంటే మీరు చేయలేరు. ఎందుకంటే మీకు 6 months వరకు ఇన్కమ్ ఉంటుంది, 6 months వరకు ఉండకపోవచ్చు. సో అలా మనం ఎప్పుడు సిప్ చేయండి అంటే ఎట్లా అవుతుందండి? ఇట్స్ నాట్ అందరికీ ఒకటే ఫిట్ అయ్యే సైజ్ ఏమి ఉండదు, కస్టమైజ్డ్ ఉంటుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ మేము ఏం అడుగుతామంటే లిక్విడిటీ అంటే మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు తీసుకునే ఆప్షన్ ఉంటుందా ఉండదా? కొంతమందికి కావాలి ఆ లిక్విడిటీ, కొంతమందికి అవసరం లేదు. కానీ కొంతమందికి, చాలా మందికి మనకు అవసరమైనప్పుడు ఆ అమౌంట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక ప్లాట్లో పెట్టారనుకోండి, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చా? తీసుకోలేం. ఎంతంటే అంత తీసుకోవచ్చా? తీసుకోలేం. సో దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ దెన్. అది మీకు కాదది. సో మీకు లిక్విడిటీ కావాలి, మనకి ఎప్పుడు అవసరాలకి డబ్బులు మనకి అందుబాటులో ఉండాలి అనుకునే వాళ్ళకి ప్లాట్లు ఎట్లా సెట్ అవుతాయి? సెట్ అవ్వవు కదా. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. సో లైక్ మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రిస్క్ ఎక్కువైనా సరే దే ఆర్, అంటే మనము రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనగానే మనకి ఆ అవైలబిలిటీ ఉండాలి. అంటే మీ దగ్గర 2 ఇన్కమ్స్ ఉన్నాయనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, రిస్క్ తీసుకోవచ్చు కదా.
ఎందుకంటే మీరు ఏదైనా అక్కడ స్టక్ అయినా తన శాలరీ ఉంటుంది, తన So, లైఫ్ మీ lead లైఫ్ స్టైల్ అవుతుంది, అనేది life వెళ్తూ yeah. ఉంటుంది. అసలు ప్రాపర్గా మొత్తం అంతా మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు? తీసుకోలేం, తీసుకోకూడదు కూడా. తీసుకోకూడదు కూడా. సో అలా మనకి చాలా అండి రిస్క్ తీసుకోవడానికి కూడా మనకి ఎంత అవసరం ఉంటుందో, ఎంత క్యాలిక్యులేటివ్గా మనకి ఎంత సూటబుల్ అవుతుందో అంత రిస్క్ వరకే మనం వెళ్తే బాగుంటుంది. Okay. సో అది కూడా రిస్క్ని కూడా మనము మేనేజ్ చేసుకొని మనకి రిస్క్ సరిపోతుంది, ఓకే ఈ ప్రోడక్ట్లో మనం వెళ్ళొచ్చు. బట్ మేము చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఈ రోజుల్లో 12% రాందే యా, వర్కౌట్ అవ్వదు కదండి. అవ్వదు. నేను మరీ కన్జర్వేటివ్గా ఉండి నేను బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకుంటాను అంటే వర్కౌట్ అవుతుందా? అవ్వదు. 6%, 7%తో వెల్త్ క్రియేషన్ అవుతుందా? అవ్వదండి, ఇప్పుడున్న డెఫినెట్లీ సిచ్యువేషన్లో అవ్వదు. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ కొంత రిస్క్ అయితే తీసుకోవాలి. బట్ ఎంత తీసుకోవాలి అనే దగ్గరే మనకు వస్తుంది. రిస్క్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి, అదర్వైజ్ మనము ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేము. ఇన్ఫ్లేషన్ 10% ప్రకారం మనకు పెరుగుతూ ఉంటుంది. లైఫ్ స్టైల్, పిల్లల స్కూల్ ఫీజులు కానీ లేకపోతే రెంటల్, మీరు రెంట్స్ చూడండి ఎవ్రీ మంత్ 10% పెంచరా మీ ల్యాండ్ లో? బీభత్సంగా పెరుగుతున్నాయి రెంట్స్ అయితే. రెంట్స్ పెంచుతున్నారు కదా. అలానే మీ ట్రావెల్ ఖర్చులు పెరగట్లేదా? ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ తర్వాత మీ పిల్లల స్కూల్ ఫీజెస్ ఎవ్రీ మంత్ ఇయర్ పెరగట్లేదా? 10%, 15% పెరుగుతుంది. నేను పెట్టింది 6% పెరిగితే మరి ఇవన్నీ నేను ఎట్లా ఇది అవ్వాలి అనేది కూడా యా. సో 12% అయితే మీకు సో అంత పెద్ద 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 టెర్మినాలజీలు వద్దు మేడం మాధవి గారు. సో జనరల్ గా ఒక బేసిక్ గా బేసిక్ గా